ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 26వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శుక్రవారం. తిథి పాడ్యమి. రాత్రి 12 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి. ఉదయం 9 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం లేదు. వర్జ్యం రాత్రి 11 గంటల 54 నిమిషాల నుంచి 1 గంట 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 46 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుంచి 1 గంట 33 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు. ఈరోజు విశేషం భారత గణతంత్ర దినోత్సవం. పరమ పవిత్రమైన ఈ రోజే జనవరి 26వ తేదీ. భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహనీయుల త్యాగ ఫలంతో ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకు మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మన దేశం నుంచి వెళ్లగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా 1950 జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశమైంది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. కాగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలా కాలం పాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషి చేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలు జరిపారు. ఆనాటి నుంచి భారతదేశం సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది. అప్పటి నుంచి ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ, ప్రతి ఒక్క ఊరిలోనూ, కాలనీల్లోనూ, ప్రతి ఒక్క పాఠశాలలోనూ జనవరి 26ను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన అమరవీరుల త్యాగ ఫలాలను కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత భారత భూమిపై పుట్టిన మనందరిపై ఉంది. భారత గణతంత్ర దినోత్సవం రోజున ఆ మహనీయులకు, త్యాగధనులకు జోహార్లు అర్పిస్తూ భక్తి సమాచారం ఛానల్ని ఆదరిస్తున్న 11 లక్షల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై జవాన్, జై కిసాన్, జై హింద్. భారత్ మాతాకి జై. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొందరి వల్ల విఘ్నాలు వస్తాయి. వ్యాపారపరంగా శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. కొద్ది శ్రమతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది. పెద్దలను ప్రతిభతో మెప్పించాలి. మొహమాటం వల్ల వ్యయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. చాలా కాలం నుంచి కృషి చేస్తున్న ఒక లక్ష్యం సాకారమయ్యే అవకాశం ఉంది. నూతన కార్యాలు ప్రారంభించడం శుభ ఫలితం. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం వరకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. ధైర్య సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతాయి. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు.
ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పరంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఆలోచన విధానంతో లక్ష్యం సిద్ధిస్తుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. ఉద్యోగంలో స్వల్ప సమస్య ఉంటుంది, చాకచక్యంగా పరిష్కరించాలి. ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తిప్పట ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిలో రాణిస్తారు. ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి మీరు కష్టపడతారు. ఎవరైనా మీకు సలహా ఇస్తే దాని గురించి చాలా ఆలోచించిన తర్వాత అడుగు వేయండి. గుడ్డిగా ఫాలో అవ్వవద్దు. ఉద్యోగంలో మార్పు కావాలనుకుంటే ఇప్పుడు ప్రయత్నించండి. ఒక ఆపద నుంచి బయటపడతారు. అపార్థాలకు తావివ్వవద్దు. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ఈరోజు ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ఒక పెద్ద సంస్థ నుంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ విభేదించకుండా పనులు పూర్తి చేసుకోండి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఎక్కువ మానసిక ఆందోళన చెందడం మంచిది కాదు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. మీకు విశ్రాంతి చాలా అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు పూర్తవడం కోసం కొంచెం ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ ఉచిత హామీలు ఇవ్వవద్దు. దుర్గాదేవిని దర్శిస్తే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో ఖ్యాతి లభిస్తుంది. అభివృద్ధి ఉంటుంది. ఉత్సాహంతో పనుల్ని పూర్తి చేయండి. మనోభీష్టం వెంటనే నెరవేరుతుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగుల మీద ప్రత్యేక బాధ్యతలు పడడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి విద్యా ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. శాంతంగా వ్యవహరించాలి. అవసరాలకు ధనం లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. పెద్దలు చెప్పిన మార్గంలో నడిస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మనసుకు శాంతి చేకూరుతుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఇంతకాలం పడుతున్న శ్రమ సత్ఫలితాలను ఇస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం వస్తుంది. మీ ఆధ్యాత్మిక చింతన వల్ల మీరు దేనికి ఎక్కువగా బాధపడే అవకాశం లేదు. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం మూలంలో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు మార్పు కోరుకుంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. మీ తప్పు పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు కొద్దిగా ధనయోగం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విష్ణుమూర్తిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్యం చేరువలోనే ఉంది. ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. మోసం చేసేవారు ఉంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా నెరవేరుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. దగ్గర వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. మీరు చాలా కాలం తర్వాత ఒక స్నేహితుడిని కలుస్తారు. ఏదైనా పనిలో సమస్యలు ఉంటే కుటుంబ పెద్దలతో మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు. ఆస్తుల కొనుగోలుకి ప్లాన్ చేస్తారు. వ్యాపారం అనుకూలమే. త్వరలో మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. ఇష్టదైవ స్మరణతో శాంతి లభిస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది. మీ ప్రేమ జీవితం ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. భాగస్వామి ప్రవర్తన ఆలోచన ధోరణిలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. గతం కంటే మీ వ్యాపారం చాలా వరకు మెరుగుపడుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. మొత్తం మీద మీకు అన్ని విధాలా అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఐటీ వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్న చదువులో మంచి అనుభవం తెచ్చుకుంటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కొత్త ప్రాపర్టీ కొనుగోలుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యంలో మీరు కొన్ని పనులు చేయడం ద్వారా మంచి లాభాన్ని పొందుతారు. సౌకర్యాలు పెరగడం వల్ల ధన వ్యయం కూడా పెరుగుతుంది. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది.
రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభకాలం నడుస్తోంది. పనులు సకాలంలో జరుగుతాయి. ఉద్యోగ ఫలాలు శుభప్రదం. వ్యాపార రీత్యా అభివృద్ధిని సాధిస్తారు. మానవ ప్రయత్నం అవసరం. బంధువుల ద్వారా ఒక పని అవుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలు సఫలమవుతాయి. మీ జీవితంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. ఏ ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేసుకుంటారు. ఈ రోజు సమయం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలతో కొన్ని కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు. రాజకీయ వ్యవహారాలలో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. లక్ష్మీ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం మొదలైంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్వర విజయాన్ని ఇస్తాయి. అష్టమ గురువు కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వారికి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. భారీ లక్ష్యాలతో పనులకు శ్రీకారం చుట్టండి. అభీష్ట సిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. ఆదాయం, ఆరోగ్యం రెండూ బాగుంటాయి. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా ఇబ్బందులు పడతారు. పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు ఏ విషయంలోనూ హామీలు ఇవ్వవద్దు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. ఇష్టదేవతా స్మరణతో కలిసి వస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలంతో విజయం లభిస్తుంది. ధర్మ మార్గంలో పయనించండి. అనుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. సంకల్పం బలంగా ఉండాలి. రోజంతా చాలా వరకు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పూర్వపుణ్యం ఆపదల నుంచి రక్షిస్తుంది. ఒత్తిడికి గురిచేసే పరిస్థితులు ఉంటాయి. సమిష్టిగా పోరాడాలి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించాలి. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఫలితం దారుణంగా ఉంటుంది. శత్రువులు మీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు. మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. కుటుంబానికి సమయం కేటాయించండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట తోలవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవలసి ఉంటుంది. ఊహించని విధంగా ఒక మంచి సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. సరైన నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగాల్సిన సమయం ఇది. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షంగా దర్శిస్తే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందండి. మంచి భవిష్యత్తు గోచరిస్తుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. రోజంతా చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. నూతన నిర్ణయాల వల్ల అభివృద్ధిని సాధిస్తారు. మీరు కెరియర్ గురించి కొన్ని శుభవార్తలు వింటారు. అందరినీ కలుపుకుపోవలసిన వంతు ప్రయత్నం చేస్తారు. స్నేహితుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి సలహాలను పాటించండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది.
విశ్వాసం గెలిపిస్తుంది. ఆశించిన పనులన్నీ శ్రమపడితే కానీ పూర్తి కావు. మీలోని నైపుణ్యాన్ని, ప్రతిభను, నాయకత్వ లక్షణాలను అధికారులు గుర్తించి కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొంత ఒత్తిడి పెరిగినా విజయాలు సాధిస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. పనులు పూర్తి కావడం కోసం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. శివస్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంటుంది. సౌకర్యాలు పెరగడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు, సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కొన్ని పనులను నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవు. విద్యార్థులకు మార్గం సుగమం అవుతుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు పెద్ద ఆఫర్ పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్య వ్యక్తుల సూచనలు అవసరం. వివాదాలకు, గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి. సంకల్పం దృఢంగా ఉండాలి. అభీష్టం త్వరలోనే నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదలతో జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీ తెలివితేటలను తక్కువగా అంచనా వేసిన వారు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. బంధువులతో పోట్లాట్లకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుభవార్తను వింటారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శివారాధన కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సామాజిక రంగాల్లో పనిచేసే వారికి మంచి రోజు. అందరినీ కలుపుకుపోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. స్నేహితునికి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు సులభంగా నెరవేర్చగలుగుతారు. మీ తోబుట్టువులతో సాగుతున్న వివాదాలు ముగుస్తాయి. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో మీ సలహాలను, సూచనలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. బ్రహ్మాండమైన విజయం ఉంటుంది. మనసు పెట్టి గట్టి ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. వ్యాపారం అద్భుతంగా కొనసాగుతుంది. అనేక మార్గాల్లో విజయం సాధిస్తారు. బంగారు భవిష్యత్తును నిర్మించుకునే కాలమిది. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. గతంలో జరిపిన ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసరపు నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇప్పుడు ఏర్పడ్డ పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా మీకు మంచి రోజు. పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం చేసేవారు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్త్రాభరణాలు కొంటారు. అప్పులు ఇవ్వకండి. మనోబలంతో పనులు ప్రారంభించండి. ఫలితం వెంటనే కనిపిస్తుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రమ పెరిగినా గౌరవం లభిస్తుంది. వ్యాపార రీత్యా జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధర్మం రక్షిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఒక శుభవార్తను వింటారు.
ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించండి. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. మిత్రుడితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో భాగస్వాములు బాగా సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దైవ బలం ఉంటుంది. ఎంత ఒత్తిడిగా ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శ్రీ విష్ణు స్మరణ ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి యశోవృద్ధి లభిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడిన రోజు. ఆగిపోయిన ఏదైనా పనిని పూర్తి చేయడం పట్ల సంతోషంగా ఉంటారు. మీ మాట తీరు, ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు ఊపందుకోవచ్చు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ముందుకు సాగుతాయి. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. రిపీట్. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కార్యాలయంలో కొన్ని శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు వారి కోరిక నెరవేరుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది. సత్ఫలితాలు సాధిస్తారు. దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించాలి. సరైన ప్రణాళికతో కష్టపడితే తిరుగులేని జీవితం లభిస్తుంది. సంకల్ప బలాన్ని బట్టి ఉత్తమ ఫలాలు లభిస్తాయి. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి పెరిగినా మంచి ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయం చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ అనవసరపు వాదనలకు, వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. నరసింహస్వామి స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.